యెస్. నేను ఈ రోజు నుంచి అయితే కొరియన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. లైక్ నా గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి నేను కొరియన్ నేర్చుకుందాం అనుకుంటున్నా. బట్ నాకు కుదరలేదు. అండ్ నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ మోస్ట్‌లీ. అండ్ మీకైతే గనక ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాలాగే చాలామంది కొరియన్ నేర్చుకుందాం అనుకుంటూ ఉంటుంటారు. సో, వాళ్ళ కోసం అయితే ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మీకు నోట్స్ అయితే కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ రూపంలో అయితే పంపిస్తాను. ఫస్ట్ అయితే అసలు లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. అసలు కొరియా లాంగ్వేజ్ ఎందుకు పాపులర్ అయింది అనేది నేను విడిగా వీడియో చేస్తాను. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి కేపాప్ బ్యాండ్సే కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు బీటీఎస్. సో, ఆబ్వియస్ అదే. ఫస్ట్ అయితే అసలు మనం లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది కాన్సనెంట్స్, వోవెల్స్, వాటి సౌండ్స్. అండ్ ఈ వీడియోలో నేను మీకు కాన్సనెంట్స్, వోవెల్స్ అవి ఎట్లా సౌండ్ చేస్తాయి అండ్ గ్రీటింగ్స్. ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు ఏంటంటే నాకు చాలా ఇబ్బందయింది. ఎందుకంటే ఒక వోవెల్, ఒక కాన్సనెంట్ అనేది డిఫరెంట్ టైమింగ్స్‌లో, డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్‌గా లైక్ సౌండ్ చేస్తుంది. దాని అర్థం మారిపోతుంది ఆ సౌండ్ వల్ల. చాలా డిఫరెంట్ అని అన్ని సార్లు అంటుంటే విచిత్రంగా లేదు. సో, ఓకే. ఫస్ట్ అయితే మనం చూద్దాము. ఇప్పుడు కొరియన్ ఆల్ఫాబెట్ ఈజ్ నౌన్ యాజ్ హంగుల్. ప్రొనౌన్స్ చేసేటప్పుడు కరెక్ట్‌గా వినండి. హంగుల్. హంగుల్ ఇన్ సౌత్ కొరియా. అయితే ఇది నాకు తెలీదు. నేను ఊరికే రాసుకున్నాను. ఇన్ నార్త్ కొరియా ఈజ్ రైటింగ్ సిస్టమ్ ఫర్ ద కొరియన్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై కింగ్ సోజాంగ్ ద గ్రేట్ ఇన్ 1443. సో, కొరియన్ లాంగ్వేజ్‌కి అయితే ఫస్ట్ ఫార్మోస్ట్‌గా 1443లో దీన్ని క్రియేట్ చేశారు. అండ్ ఫస్ట్ మనం నేర్చుకుందాము ఆల్ఫాబెట్స్‌లో ఫస్ట్ కాన్సనెంట్స్ మొత్తము మనకి 19 ఉంటాయి. అండ్ దీంట్లో మళ్ళీ మనకి డిఫరెన్షియేట్ కూడా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఇది చూద్దాం మనము. ఫస్ట్ గ. దీన్ని ఎట్లా రాస్తారంటే గ. ఓకే. ఇది గ అండ్ క 2గా సౌండ్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది గ, క. అండ్ నెక్స్ట్ న. ఇట్లా రాయాలి న అని. ఇది ఎన్ సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద. ఫస్ట్ స్ట్రోక్ ఇట్లాగా, నెక్స్ట్ స్ట్రోక్ ఇలాగా. ఇది ద అండ్ త. ఈ 2 సౌండ్స్ చేస్తుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ మీకే ఒక్క ఓవెల్ లేదంటే ఒక్క కాన్సోనెంట్ అవి మెర్జ్ అయినా లేదంటే సింగిల్గా ఉన్న డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్గా సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర. ఫస్ట్ ఈ స్ట్రోకు, డౌన్ స్ట్రోకు, నెక్స్ట్ ఫ్రంట్ ఇట్లా ఎస్ షేప్లో. అండ్ ఇదేమో ల అండ్ ఫ. అలా సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇది మ. ఫస్ట్ ఈ స్ట్రోకు, నెక్స్ట్ ఇది. ఒకవేళ మీకు వీడియో కావాలంటే అసలు ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, లైక్ ఇవి ఎట్లా రాయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. అండ్ నెక్స్ట్ ప. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇలా ప. ఇది ప సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స. నేనైతే మీకు చెప్పేది నోట్స్ తీసుకుంటే కనుక బెస్ట్. ఒకవేళ ఎవరికైనా బద్ధకంగా ఉంది, లేజీగా ఉందంటే కనుక నేను పీడిఎఫ్ పంపిస్తాను. ఆ పీడిఎఫ్ చూసి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నోట్స్ రాయకపోయినా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది స. ఇది స సౌండ్ చేస్తుంది. ఇది ఇట్లా రాస్తాం, స్ట్రోక్ ఇస్తాం స అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్. ఇది ఇంగ్ కానీ గగా కానీ సౌండ్ చేస్తుంది. అది ఎలాగైతే మీకు వర్డ్స్ వచ్చేటప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ జ. దీంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. స, జ అనే ఇంకొక లెటర్ ఉంది. అది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి. ఇది జ అనమాట. ఇది జ సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చ. చూసారా, ఈ 3 ఒకేలా ఉంటాయి. ఇది అండ్ నెక్స్ట్ ఇది. ఈ 3 ఒకేలా ఉన్నాయి కదా. సో, ఇదైతే మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఖ. స్ట్రోక్ ఇట్లా ఇస్తాము ఖ. ఇది ఖ సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ త. ఇది త సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప. ఇది ప సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ హ. ఇది హా సౌండ్. ఇది హా. ఓకే. నెక్స్ట్
ఇది సైలెంట్ ఇంటెన్షనల్ పొజిషన్, అది మీకు తర్వాత చెప్తాను. ప్రెజెంట్ అయితే మీరు వొవెల్స్ చూడండి. ఫస్ట్ వొవెల్ వచ్చేసి ఆ, ఇది ఆ సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ స్ట్రోక్ ఇట్లాగా ఫ్రంట్ స్ట్రోక్, ఇది యా, ఇది ఓ. నెక్స్ట్ ఇలా 2 స్ట్రోక్స్ వస్తే యో. ఒకసారి నాతో ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆ, యా, ఓ, యో. ఇది ఓ, ఓ. ఇది యో, ఇది యు, ఇది యూ, ఇది ఇది సౌండ్ చేస్తాను. అందుకే నేను మీకు కింద రాసాను, పైన కూడా రాసాను ఫస్టే. ఇది ఇప్పటి వరకు వచ్చేసి వొవెల్స్. ఫస్ట్ మీరు గ్రీటింగ్స్ అవన్నీ నేర్చుకోవడానికి ఈ వొవెల్స్ నేర్చుకుంటే చాలు. అండ్ మీకు కనుక మొత్తం వీడియో కావాలంటే నేను ఫస్ట్ చేస్తాను. ఇది మాత్రం మనకి బేసిక్ వీడియో అనమాట. లైక్ ఫస్ట్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, మీకు కొన్ని వర్డ్స్ అనేవి తెలియాలి. దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకైతే ఒకసారి నేను రాసి చూపిస్తాను, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనము బేసిక్ గ్రీటింగ్స్ నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ అయితే మనం బేసిక్ గ్రీటింగ్స్ని అయితే నేర్చుకుందాము. ఐ గెస్ మీకు కనిపిస్తుందేమో. ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఏం చెప్తాం, హలో చెప్తాం కదా, హలో. సో హలోని కొరియాలో అన్యోహాసేయో అంటారు. ఇది చాలామందికి తెలుసు. ఫస్ట్ హలో అనమాట. హలో మనకి అన్యోహాసేయో అంటాం కదా, అది మీకు తెలుసు. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అంగ్, అన్ యోంగ్ హా, నెక్స్ట్ ఆ, హ ప్లస్ ఆ, హా సే యో, అన్యోంగ్ హాసేయో. ఇప్పుడు నేను విడగొడతాను. ఇదేమంటాము, అన్ యోంగ్ హా సేయో, అన్యోంగ్ హాసేయో. అన్యోంగ్ హాసేయో అంటే హలో. అదే దీనికి షార్ట్ ఫామ్ చూద్దాం. లైక్ ఇది ప్రతి వాటికి ఉండదు, కొన్ని వాటికి. ఇప్పుడు మనం హాయ్ అంటాం కదా, సో హాయ్ని అన్ యోంగ్, అన్యోంగ్, అన్ యోంగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ ఆర్ యూ. ఇది బేసిక్ గ్రీటింగ్స్ అనమాట. ఇప్పుడు మనము హౌ ఆర్ యూని ఎలా అంటామంటే చాల్ చిన్నెస్సాయో, చాల్ చి నే సో యో. ఇక్కడ మీకు ఒకటి తెలిసి ఉంటుంది, ఇది కిందకు వచ్చింది కదా, ఇదే మీకు చెప్పాను కదా సైలెంట్ అని. ఇవి నీకు వచ్చే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడే చెప్తే కనుక మీరు ఖచ్చితంగా క్లమ్జీ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు ఎట్లా రాయాలో చూద్దాము. ఇది చల్ చీన్, ఈ సౌండ్, ఇది ఈ కదా, ఈ చీనే సో యో, చాల్ చిన్న సాయో. ఈ రెండు ఇక్కడ ఏమైందంటే మెర్జ్ అవుతుంది. ఇది చీ అండ్ న, ఈ రెండు కలిసి వస్తుంది. అందుకే మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్ ఓయో, చాల్ చిన్న సాయో. అండ్ నెక్స్ట్ థర్డ్ది చూడండి ఒకసారి. ఇది చల్ చీ నే సాయో, చాల్ చిన్న సాయో. అండ్ నెక్స్ట్ మీకు అందరికీ తెలిసిన వర్డ్ ఇది, మీరు అప్పటికే గెస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తాం, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం ఏం చెప్తాం, థ్యాంక్స్. సో ఇది ఎట్లా రాయాలంటే ఖమ్ సా హమ్ నీ తా. ఇది ఫస్ట్ ఖమ్ సా హమ్ నీదా, ఖమ్సా హమ్ నీదా. అండ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇవి ఫస్ట్ చెప్తాను మీకు, ఇది ఫార్మల్ అనమాట.
లైక్ ఇది ఫార్మల్ గ్రీటింగ్స్. ఇవి మనం బయటికెళ్ళేటప్పుడు లైక్ వేరే న్యూ పర్సన్స్‌తో మాట్లాడేటప్పుడు, మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు. అండ్ మీకు కూడా తెలుసు కొరియాలో ఏంటంటే మనకి లైక్ మనకంటే పెద్దవాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతామనమాట. సో, ఇది ఫార్మల్ వే. నెక్స్ట్ ఇన్ఫార్మల్ వే కూడా మీకు చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఈ వీడియో కాబట్టి చూద్దాం. నెక్స్ట్‌ది ఒకవేళ మీకేం నచ్చలేదు. సో, అప్పుడేం చెప్తాం? నో. ఆ నీ యో అనియో. ఆ నీ యో అనియో. నెక్స్ట్ మీరు అక్కడ ఎవరన్నా ఉన్నారు, మీరు ఎక్స్‌క్యూజ్ మీ అనాలి. అప్పుడు ఏమంటామో చెప్తాను చూడండి. ఎక్స్‌క్యూజ్ మీ. ఎక్స్‌క్యూజ్ మీని ఏమంటారో ఏమన్నా చెప్పగలరా కామెంట్ సెక్షన్‌లో? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. చో కి యో. చోగ్యో. చోగ్యో మీన్స్ ఎక్స్‌క్యూజ్ మీ. చో కి యో. చోగ్యో మీన్స్ ఎక్స్‌క్యూజ్ మీ. సరే మరి చిన్నపిల్లలా ఉంది కదా, కొంచెం పెద్ద వర్డ్స్తో ట్రై చేద్దాం. లైక్ నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది చూడండి. మన్ నా సో ఫంగ్ గా ఓ యో. చెప్తేనా పెద్దగా ఉంటుందని మన్ నా సో ఫంగ్ గా ఓ యో. మన్ నా సో ఫంగ్ గా ఓ యో. నా సో ఫంగ్ గా ఓ యో. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చాలా కే-డ్రామాస్లో కూడా చూసుంటారు ఈ వర్డ్. లైక్ యూ కెన్ కమ్ ఇన్, లేదంటే ప్లీజ్ కమ్ ఇన్ అనడానికి. ప్లీజ్ కమ్ ఇన్. థర్డ్ ఓ సే యో. థురా ఓసేయో. ఒకసారి మళ్ళీ చెప్పడానికి ట్రై చేయండి. థురా ఓసేయో. థు రా ఓసేయో. థురా ఓసేయో. అండ్ ఎవరైనా ఒక్క నిమిషం ఆగండి అన్నది. లైక్ వేరే సెక్. లైక్ చమ్ షీ మన్ యో. చమ్షి మన్యో. ఓకే, ఎలా రాస్తామంటే చమ్ షీ మన్ యో. చంషి మన్యో. ఓకేనా? ఒకసారి మీకు మొత్తం చెప్తాను, దాన్ని బట్టి మీకు అలా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఫార్మల్ గ్రీటింగ్స్ అనమాట. ఫార్మల్ గ్రీటింగ్స్లో అన్యోంగ్ హాసేయో. అన్యోంగ్ హాసేయో. అన్యోంగ్ హాసేయో. ఇంగ్ అనేది మీరు చెప్పొద్దు. లైక్ పలికేటప్పుడు మీకు ఇంగ్ అనేది చెప్పొద్దు. అన్యోంగ్ హాసేయో. ఇది ఫార్మల్ వే. లైక్ ఫార్మల్ గ్రీటింగ్స్. అడల్ట్స్ని కానీ లేదంటే పెద్దవాళ్ళని కానీ మీకంటే ఏజ్డ్ పీపుల్ని కానీ రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు, ఈవెన్ మీకు 1 year or 6 months పెద్దగా ఉన్నా సరే అక్కడ మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. దీనికి షార్ట్ ఫామ్ ఏంటంటే హాయ్, అన్యోంగ్. ఇది మనకి ఫ్రెండ్స్తో చెప్పడానికి బాగుంటుంది. మీరేంటంటే ఈ 2 wordsని ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ హౌ ఆర్ యూ. చల్ చినెస్సాయో. చల్ చి నే సాయో. నెక్స్ట్ థ్యాంక్స్. 감사합니다. 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 నెక్స్ట్ నో. అనియో. అనియో. నో మీన్స్ అనియో. ఎక్స్క్యూజ్ మీ. చో
저기요. 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 저기요 means excuse me. And nice to meet you. 만나서 반가워요. 만나서 반가워요. 만나서 반가워요. 만나서 반가워요. Next, please comment. 들어오세요. 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 들어오세요 or 들어오세요. 이 들어오세요 నేర్చుకోండి. Wait a second. 잠시만요. 잠시만요. ఇది జస్ట్ బేసిక్ వీడియో అనమాట. నేనైతే కనుక మీకు ఫుల్ కాన్సనెంట్ అండ్ వవల్తో అయితే చేసి పెడతాను వీడియో. జస్ట్ మీకు ఎట్లా ఉంటుంది మన ఈ సిరీస్ అనేది, ఆర్ లేదంటే ఈ ఫుల్ కొరియన్ ఎట్లా ఉంటుంది, నేను నేర్చుకుంటూ మీకు ఎట్లా నేర్పిస్తాను, మీరైతే కనుక వచ్చే వీడియోస్లో చూసేయండి. అండ్ ప్లీజ్ మీకు ఖచ్చితంగా ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు.